వెల్కమ్ టు అవర్ ఛానల్. నేచురల్ స్టార్ నాని హీరోగా హిట్ 3 తో సూపర్ హిట్ సక్సెస్ ని అందుకుని కూల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ అయితే పారడైజ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెలాతో మరోసారి మాస్ రచ్చకి రెడీ అవుతున్నారు నాని. పారడైజ్ సినిమా 2026 మార్చ్ ఎండింగ్ రిలీజ్ కి లాక్ చేశారు. నాని సినిమా అంటే అనుకున్న టైంకి ఖచ్చితంగా పూర్తి చేసేలానే ప్లానింగ్ ఉంటుంది. అయితే నాని పారడైజ్ మాత్రమే కాదండోయ్, 2026లో మరో సినిమాని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. నాని లైనప్ లో డైరెక్టర్ సుజిత్ ఉన్నాడనే సంగతి తెలుసు కదా. అతను ప్రెజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కంప్లీట్ కాగానే నానితో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. నాని సుజిత్ కాంబో సినిమా కూడా డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఓజీ చేస్తూనే సుజిత్ నాని సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తున్నారట. అంతేకాదు సెప్టెంబర్లో ఓజీ రిలీజ్ అవ్వడం ఆలస్యం అవ్వగానే త్వరగానే నాని సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేస్తారట. నాని సుజిత్ కాంబో సినిమా ఆడియన్స్ కి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమాగా వస్తుందని అంటున్నారు టీం. అయితే నానితో సుజిత్ ఒక లవ్ స్టోరీ చేస్తున్నారట. పారడైజ్ ఎలాగో షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది. అండ్ సుజిత్ సినిమా కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తే ఏడాదిలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంటుందట. అంటే 2026 మార్చిలో పారడైజ్ తో వస్తే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ అంటే అక్టోబర్ లేదా డిసెంబర్ కల్లా సుజిత్ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నాని ఈ మధ్య వరుస హిట్స్ తో సూపర్ హిట్ ఫామ్ లో ఉన్నారు. ఖచ్చితంగా నానికి రాబోతున్న ఈ 2 సినిమాలు కూడా మంచి సక్సెస్ ని అందించేలానే కనిపిస్తున్నాయి. అండ్ ఈ 2 సినిమాల తర్వాత నాని ఎవరితో వర్క్ చేస్తారనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అయితే పారడైజ్ పూర్తయ్యేలాగా మాత్రం నాని సుజిత్ తర్వాత చేసే డైరెక్టర్ ఎవరనేది క్లారిటీ వస్తుంది. సో ఫామ్ లో ఉన్న నాని ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా అది సూపర్ గానే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నాని అయితే నెక్స్ట్ కొత్త డైరెక్టర్ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తారా లేదా అనేది తెలియాలి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.